పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు, నాణ్యమైన విద్యా సౌకర్యాలు కల్పించాలని బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షురాలు మనీషా డిమాండ్ చేశారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి వాటిని వెంటనే పరిష్కరించాలని కోరారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలంటూ బీఆర్ఎస్పీ నేతలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. లేబర్ పాలే చేస్తున్నావు నీ లెక్క. కానీ మేము నీ లెక్క ఉండదలుచుకోలేదు. మేము చదువుకుని ఎన్నెన్నో ఐటీ కంపెనీస్లో జాబ్ చేసి మా రాష్ట్రాన్ని ఎక్కడో నిలబెడదామని చెప్పి చూస్తున్నాము. నీకు అది కళ్ళకి పట్టనట్టుంది. మా జీవితాలతో ఇట్లా ఆడుకుంటున్నావు. అండ్ ఈ జీవో నెంబర్ 97 నువ్వు వెంటనే రద్దు చేయకపోతే ఈ వందలాది మంది కాదు కదా, వేలాది లక్షాది మందిలో ఢిల్లీ మెడలు వంచి తెచ్చుకున్న తెలంగాణ ఇది. అండ్ నీ మెడలు వంచి కూడా ఈ స్కీమ్ అట్లనే రద్దు. జీవో నంబర్ 97కి వ్యతిరేకంగా పటాన్చెరు నియోజకవర్గంలో భారీ ఎత్తున విద్యార్థులు రోడ్డుపైకి రావడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఈ 97 జీవోని వెంటనే రద్దు చేయాలి. పాలిటెక్నిక్ చదివిన విద్యార్థులందరూ కూడా పైకి చదువు కోరుకుంటారు కానీ కింది చదువు ఏ విద్యార్థులు కోరుకుంటారు. పాలిటెక్నిక్ తర్వాత బీటెక్ చేయాలనుకుంటారు కానీ పాలిటెక్నిక్ తర్వాత ఐటీ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. కొత్త విధానం తీసుకొచ్చి శక్తి ఒక స్కీమ్ తీసుకొచ్చి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు రేవంత్ రెడ్డి. ఇవాళ విద్యార్థుల భవిష్యత్తు ఏం చేయాలని తెలుసుకున్నాం. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. జీవో నంబర్ 97 వెంటనే రద్దు చేయాలి. విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం. విద్యార్థులు ఒకవేళ న్యాయం చేయకపోతే తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు అయితే తెలంగాణ కొట్లాడితే సాధించడమో ఇవాళ విద్యార్థులు కూడా 97 జీవో రద్దు చేయకపోతే పెద్ద ఎత్తున మాకు తెలంగాణ ఉద్యమాల నుంచి వచ్చినాం. దయచేసి పిల్లల జీవితాలతో చెలగాటం ఆడద్దు రేవంత్ రెడ్డి గారు. మీకు విద్యార్థులంటే ఇంజనీరింగ్ విద్యార్థులంటే ఎందుకు ఇంత పగ? ఎందుకు మొన్ననే విద్యార్థులని కిచ్చపరుస్తూ కొన్ని విద్యార్థులు బీటెక్ విద్యార్థులను కిచ్చపరుస్తూ మాట్లాడారు. ఎంత కష్టపడి లాస్ట్కి వాళ్ళ బతుకు లేబర్ పాలే చేస్తున్నావు నీ లెక్క.